కాదండి, ఇది బ్రహ్మాండమైన, భయంకరమైన, దారుణమైన, ఇంకెన్నుంటే అన్ని యాడ్జెక్టివ్లు పెట్టుకోగలిగిన ప్రెగ్నెన్సీ స్టోరీ. ఏమ్మా, పడిన కష్టాలు అలాంటివి. ఎలాంటి కేసు అంటే, అంకిత మాధవరావు గారు, భర్త వయసు 40, భార్య ఆల్మోస్ట్ 27-28కి వచ్చేసారు. మరి వీళ్ళకి ఏమైందంటే 2 ట్యూబ్లు బ్లాక్ అన్నారు. 2018లోనే చెప్పేశారు. లాప్రోస్కోపీ చేయాలన్నారు, సరదాగా చేసుకున్నారు. ట్యూబ్లు ఓపెన్ అవ్వలేదమ్మా అన్నారు. మరి ఏం చేయమంటారు డాక్టర్ గారు అంటే, అసలు ఇవన్నీ చేసేదానికి ముందే కొంతమంది డాక్టర్లు అయితే ఐయుఐలు అవసరం అని చెప్పి 3 ఐయుఐలు కూడా చేశారు. ట్యూబుల్ బ్లాక్ అనే లోపలే ఐయుఐలు అయిపోయింది. తర్వాత ట్యూబుల్ బ్లాక్ అని తెలిసింది. ఇక బ్లాక్ అని తెలిసిన తర్వాత ఇక ఆపరేషన్లు, ఐవీఎఫ్లు. ఆపరేషన్ లాప్రోస్కోపీ చేశారు, ఐవీఎఫ్ చేయించారు, కానీ ఫలితం రాలేదు. ఇక్కడ వచ్చింది ప్రెగ్నెన్సీ మన దగ్గర. ఎలా వచ్చింది? న్యాచురల్గా వచ్చింది. ట్యూబుల్ బ్లాక్, ట్యూబ్ ఓపెన్ అయింది, ప్రెగ్నెన్సీ కూడా వచ్చేసింది. ఎన్ని నెలల్లో? మీరు వచ్చి ఎన్నాళ్ళు అయింది ఇక్కడికి? 8 months. పోతే ఏమైంది? 8 months అయితే అయ్యింది. మొత్తం 8 months కూడా ఒక ఐయుఐకి అంత డబ్బులు కూడా అవ్వలేదు. ఐవీఎఫ్కి అయ్యే డబ్బు అవ్వాలంటే మనకు 2-3 సంవత్సరాలు పట్టింది ఇక్కడ. సో ఒక 500 రూపాయల ఓపీ కట్టి 8 నెలల పాటు నెల మందులు వాడుకుంటే ఇక్కడ ట్యూబులు 2 ఓపెన్ అయిపోవటం, తర్వాత న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం కూడా జరిగిపోయింది. బయట ఇదే పనికి 3 ఐయుఐలు చేశారు, ఫెయిల్ అయిపోయినాయి. ఒక లాప్రోస్కోపీ చేశారు, ఫెయిల్ అయిపోయింది. చివరికి ఐవీఎఫ్ కూడా చేశారు, ఫెయిల్ అయిపోయింది. ప్రెగ్నెన్సీలు రాలేదు, వచ్చినా నిలబడలేదు. ఐవీఎఫ్లు చేసి, ఆపరేషన్లు చేసి ప్రెగ్నెన్సీలు తెప్పించినా నిలబడమని కూడా చెప్పాను నేను ఆ రోజు. అసలు ప్రెగ్నెన్సీలు రావు, వస్తే నిలబడవు, అబార్షన్లు అయిపోతాయి, క్రిములు ఇవి అని నేను చెప్పాను. ఆ క్రిములనే తొలగించుకుంటే నీ ఐవీఎఫ్ అక్కర్లేదు, ఐయుఐ అక్కర్లేదు, ప్రెగ్నెన్సీ వస్తుంది, వచ్చింది నిలబడుతుంది, లేకపోతే వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా అబార్షన్ అవుతుంది, క్రిములు గొడవ ఇది అని చెప్పాను. మరి నిజమైన తెలిసిందా ఇప్పుడు క్రిములని? ఎందుకంటే ట్యూబులు ఓపెన్ అయిపోవడం, ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావడం కూడా జరిగింది. ఐవీఎఫ్ చేసినా ప్రెగ్నెన్సీ నిలబట్టలా, మరి వాళ్ళు న్యాచురల్గా కూడా వచ్చింది. అది వచ్చిందా లేదా, నిజమా కాదా అనేది చూసుకుంటే ఇదిగో ప్రెగ్నెన్సీ కన్ఫామ్, గర్భసంచిలో ఉంది, ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అనేది ఇచ్చారు. కన్ఫామ్డ్ ప్రెగ్నెన్సీ. యూరిన్ టెస్ట్ చేశారు, ఎంత వచ్చిందమ్మా? కన్ఫామ్ సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ కరస్పాండింగ్ టు జెస్టేషన్ ఏజ్ 6 weeks అని వచ్చింది. ఈడిడి నవంబర్ 10వ తారీఖు, డెలివరీ డేటు 10వ తారీఖు. యూరిన్ టెస్ట్ చేశారు, యూరిన్ టెస్ట్లో 2 గీతలు వచ్చినాయి, 2 స్ట్రాంగ్ గీతలు వచ్చినాయి. వచ్చిన తర్వాత మాకు ఫోన్ చేస్తే మేము ఇక్కడికి రమ్మన్నాము, దగ్గరే కాబట్టి. ఎక్కడ మీది? పలాస. చాలా దూరం వచ్చేసరే, మేము చాలా వరకు స్కానింగ్, బ్లడ్ టెస్టులు చెప్తాము, మీరే వచ్చేసారు భయపడి. అదేలే ఉన్నారు కదా అని వచ్చేసారు, ఇక్కడికే వచ్చేసారు. ఇక సరేలే, డాక్టర్ గారి దగ్గరే వచ్చింది కాబట్టి డాక్టర్ గారి దగ్గరే నిలుపుకోవడానికి మందులు తీసుకోవాలన్నారు కాబట్టి ఇద్దరం వెళ్ళిపోదామని వచ్చేసారు. ఇక్కడే చేయించాం టెస్ట్. బీటా ఐసీజీ టెస్ట్ చేయిస్తే యాక్చువల్గా 5 దాటాలి, అక్కడైతే 2 రోజులు 3 రోజులు అంటున్నారు. మా దగ్గర గంటలు అయిపోద్ది రండి అని చెప్పాము. సరే 50,000 వచ్చింది. 50,000. మరి వచ్చిన ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని తెలుస్తుంది. యూరిన్ టెస్ట్లో పాజిటివ్, బ్లడ్ టెస్ట్లో 5 దాటిపోయింది, 50,000కి వెళ్ళిపోయింది. ఇక స్కానింగ్లో కూడా చూడాలని స్కానింగ్ కూడా పంపించాము. స్కానింగ్లో కూడా కన్ఫామ్ అయిపోయింది, 6 వారాలని వచ్చేసింది. అది కూడా ట్యూబుల్లో రాలేదు సుమా, గర్భసంచిలో వచ్చింది. ట్యూబుల్ బ్లాక్ అయితే ఎక్కడ వస్తాయి? ఐవీఎఫ్లు చేస్తే ట్యూబుల్లో వస్తాయి కొంతమందికి. ఒకవేళ గర్భసంచిలో వచ్చినా కూడా నిలబడవు. అలాంటిది గర్భసంచిలో వచ్చింది, చక్కగా 6 వారాలు అని చెప్పి ఇచ్చారు. చెప్పండి సార్, అసలు ఎలా జరిగింది? మీరు 2 ట్యూబులు బ్లాక్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పి ప్రపంచం అంతా చెప్తుంది. 2 ట్యూబులు ఓపెన్ అవ్వని చెప్తుంది. మన దగ్గర ఏమో బోల్డ్ మందికి ట్యూబులు ఓపెన్ అయిపోయినాయి, ప్రెగ్నెన్సీలు కూడా వచ్చినాయి. మీరు కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నించారు, లాప్రోస్కోపీలు, ఐయుఐలు, ఐవీఎఫ్లు అన్నీ పోయినా కూడా ఇవాళ ఏమీ లేకోకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. అసలు దీన్ని ఎలా నమ్మారు మీరు? ఎలా ఇక్కడికి రాగలిగారు? ఇక్కడ వరకే ఎలా వాడగలిగారు? మధ్యలో ఈ ఫార్ములా గురించి ఏమనిపించింది? ఎన్ని ఆటంకాలు ఎదురైనాయి మన దగ్గర వాడేటప్పుడు? ఇప్పుడు ఎలా ప్రెగ్నెన్సీ వచ్చింది? ఇప్పుడు మీ మనసు ఏమనిపిస్తుంది? ఇలాంటివన్నీ చెప్తే ఇంకా మీలాగా బాధపడే వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది. ముందుగా
సార్ గారికి దుర్గమ్మ ఆశీస్సులు ఇప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. మేము చాలా హాస్పిటల్ తిరిగాము, ఐవీఎఫ్లు చేశారు, అయినా సరే ఫీల్డ్ కింద వచ్చారు. ఒక దేవుడిగా మాకు టీచర్ కలిసారు, ఒకసారి ఛానల్ చూడమని చెప్పారు, యూట్యూబ్ ఛానల్. మాస్టర్ గారు చెప్పారా? ఓకే. మాస్టర్ గారే మాకు ఒక దేవుడిలా కనిపించి అంతే, ఆయన రూపంలో వచ్చాడు దేవుడు. కనిపించారు. సార్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నాం. ఎలాగైనా సరే మాకు ఇక్కడే సక్సెస్ఫుల్ అవుతుంది అనేసి ఆ దేవుడు నమ్ముకుని వచ్చాం. నేను ఎక్కువ దుర్గాదేవికి నమ్ముకుంటున్నాను. నా భార్య నేను కొన్ని మాట్లాడున్నారు, నాకు కూడా చాలా మాట్లాడున్నారు. విలేజ్ కొన్ని శుభకార్యాలు కూడా మాకు చెప్పలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే మా బిడ్డలు కూడా అలాంటి పరిస్థితులు ఏమో వచ్చేస్తాయేమో అని కొన్ని శుభకార్యాలు కూడా పిలవకుండా చేసుకునే రోజులు ఉన్నాయి. కానీ మీ అందరూ అమ్మనం అవ్వాలని ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయమ్మా. ఎంతో బాధపడి మీరు ఇక్కడికి వస్తున్నారంటే అర్థం నిజంగా మీకు చూపిస్తుంది దుర్గాదేవి. సార్ మీరు గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్. సార్ మీకు మేము అసలు బ్రతుకుంటామా చనిపోతామా అనే స్థాయికి కూడా వచ్చాం సార్. ఫాస్ట్కి పాయిజన్ తీసుకోవడానికి కూడా సిద్ధమైపోయాం. అలాంటి స్థితిలో మీరు కనిపించారు సార్ దేవుడుగా. ఇది ఒక పెద్ద ఆలయం సార్. ఈ ఆలయంలో ఒక దేవతలా కనిపించారు మీరు సార్. రియల్గా పదాన్ని వందలు సార్ మీకు. ఎందుకంటే నా భార్యకి నేను మాట్లాడున్నారు సార్ విలేజ్లో, నాకు కూడా నేను కొన్ని మాట్లాడున్నాను. వీధిలోకి వెళ్తే ఒక పని మాల్లోడి కింద తీశారు సార్ జనాలు. మేము ఎన్నో హాస్పిటల్ తిరిగాము, కేవలం తనకు మాత్రం నాకు మాత్రమే తెలుసు వీళ్ళు ఎక్కడ మందులు వాడట్లేదు అనేసి ఆడుకుంటున్నాడు సార్. కానీ మేము 6 లక్షల పైన అన్ని ప్రయత్నాలు చేశారు మీరు. టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రయత్నాలన్నీ చేశారు. మీ ప్రయత్నం లోపమే లేదు, ప్రయత్నం లోపమే లేదు. కానీ మీరేం చేయట్లేదేమో, కూర్చున్నారేమో అంట. కనిపించి మీ దగ్గర పంపించారు సార్. దేవుడు రూపమే ఆయన, అంతే, వచ్చి చూపించారు దారి. ఇక్కడ సిస్టర్స్ కూడా స్టాఫ్స్ కూడా బాగా వర్క్ చేస్తున్నారు సార్. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. నేను ఒక తల్లిగా నమ్ముకుంటాను. ఒక దుర్గాదేవికి దీక్షలో మాలలో కూడా నేను వేసుకున్నాను. నా భార్య కూడా దీక్షలో పాల్గొనిచ్చాను. చాలా బాధలు పడ్డాను సార్ మేము. లాస్ట్కి ఈ రోజుకి మాకు సార్ దేవుడికి మాకు రక్షణ ఇచ్చారు. మా రిలేషన్షిప్లో కజిన్ బ్రదర్ మ్యారేజ్ మొన్న చేశారు సార్. కనీసం మాకు భోజనంలో కూడా పిలవలేదు పరిస్థితి ఉంది సార్. మాకు చాలా పేద ఫ్యామిలీ మా సార్. రైతు కుటుంబంలో పుట్టాము, కష్టపడి బతుకుతున్నాను సార్. అయినా సరే నా కష్టాలతో 6 లక్షల రూపాయలు పరమోసం సార్. ఇంకా ఏ స్థాయికి వెళ్ళిపోతానా అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మైండ్ వస్తుంది సార్. ప్రజలు కూడా ఎక్కడికి వెళ్ళా వీడు పనికి మళ్ళీ కింద చూశారు సార్. కష్టపడుకున్న భార్యకు పెంచుకుంటూ పోషాకారం చేసుకుంటూ ఒక ఇల్లుని కట్టుకున్నాను. ఆ ఇంటికి కూడా దుర్గాదేవి పేరు పెట్టాను సార్. వీడెంత దుర్గాదేవి నమ్ముతున్నాడు, వీడి పిల్లలు ఎందుకు కారణేసి ప్రతి ఊరు కూడా సార్ కొందరు చేసి చూస్తున్నారు సార్. ఏమో తల్లి సాక్షులు మీ రూపంలో పిలిపించి మాకు వైద్యం అందించి అమ్మగారు. అందుకే నేను చెప్పే, దేవుడు నమ్మిన వారు ఎప్పటికీ చెడిపోరు, ఎప్పటికీ చెడ్డవాళ్ళు కాదు. కూడా అమ్మా ఒక దేవుడికి నమ్ముకోండి అమ్మా. ఈరోజు దేవుడిని నమ్మి కష్టాలు పడుతుందని ఆ దేవుడికి విమర్శించకండి అమ్మా. ఈ దేవుడు ఆ దేవుడు విమర్శించకండి. ఏ దేవుడు కొలుసుకుంటే ఆ దేవుడు ఒక బ్రహ్మ, ఒక విష్ణు, ఒక మహేశ్వరుతో ఉంటారమ్మా. మీరు ఏ దేవుడిని నమ్మినా పర్లేదు, కానీ ఆ దేవుణ్ణి గట్టిగా నమ్మి నిలబడండి. లేకపోతే దెయ్యాల బాధలు భరించలేక మిమ్మల్ని లాక్కుపోతాయి అని చెప్తున్నాను. దెయ్యాలు ఊరుకో. ఒక పెద్ద అంకం, ఒక కవర్ కిట్ అంత టాబ్లెట్లు తిని సంచులు బస్తాలు బియ్యాలు మింగినట్టే మింగటమే టాబ్లెట్లు. అలాగే ఇంజక్షన్లు పట్టుమని పిడికడంత మా శరీరం కూడా లేదా నీ ఒంటి మీద ఎన్ని ఇంజక్షన్లు పొడిచుంటారు. నరక యాతన.
ఈనాటికి ఆ తల్లి నిన్ను కరుణించింది, ఆ బిడ్డని నీ పొట్టలోకి వచ్చేటట్టు చేసి. అది నేను చాలామంది నన్ను అడుగుతారు, డాక్టర్ గారు మాట్లాడితే మీరు దేవుడు దేవుడు అంటారేంటి? అవును, నేను దేవుడిని స్పష్టంగా చూశాను. ఎలా చూశాను? ఒక మాస్టర్ రూపంలో చూశాను. 5వ తరగతిలోనే నాకు మాస్టర్ రూపంలో వచ్చి, నాయనా నీ ఒంట్లో మరి ఎక్కడ నాకు ఒక మలినం అనేది కనిపించట్లేదు, పేదరికంలో ఉన్నావు, నీ తండ్రికి చదువు లేదు, నీ తల్లికి చదువు లేదు, కానీ నువ్వు చదువుకో, నీ దరిద్రం పోద్ది అని చెప్పాడు ఆయన. మా ఇంట్లో దమ్మిడి ఆదాయం లేదు, అమ్మకి చదువు లేదు, మా నాన్నకి చదువు లేదు, మా ఊరికి బస్సు లేదు, కానీ నన్ను చదువుకో చాలు, నీ దరిద్రం పోద్దని చెప్పారు. చదువుకున్నాను. మరి 10th క్లాసులో ర్యాంకులు, ఎంబీబీఎస్లో ర్యాంకులు, పీజీ ఎంట్రన్స్లో ర్యాంకులతో తెచ్చుకుని గైనకాలజిస్ట్ అయిపోయాను. గైనకాలజిస్ట్ అయిపోయిన తర్వాత ఈ ఊరికి వచ్చి ప్రాక్టీస్ పెడితే విజయవాడ మహానగరంలో అప్పటికే 163 మంది, చాలామంది చీరలు కట్టిన గైనకాలజిస్టుల్లో కొంతమంది అన్నారు, నీకెవరు పేషెంట్లు వస్తారు, నువ్వు మగాడివి, ప్యాంట్ వేసుకున్న గైనకాలజిస్టు ఏ ఆడదొచ్చి నీ దగ్గర చూపించుకుంటుంది, ఏ మొగుడొచ్చి నీకు చూపిస్తాడు అని చెప్పి నన్ను గేలి చేశారు, అవమానించారు. కానీ నేను ఒకటే నమ్మాను, కోటీశ్వరుల పిల్లలు డాక్టర్లు అవుతున్నారా? డాక్టర్లు అవ్వాలని తపన పడుతున్నారు కోటీశ్వర పిల్లలు, మరి వాళ్ళు అవ్వటం లేదే. డాక్టర్ల పిల్లల్ని డాక్టర్లు చేయాలని తపన పడుతున్నారు, వాళ్ళు అవ్వలేదే. మరి మా అమ్మకి చదువు లేదు, మా నాన్నకు చదువు లేదు, ఇంట్లో దమ్మిడి ఆదాయం లేదు, ఊరికి వసతులు లేవు, నన్ను డాక్టర్గా చేసి సంతాన సాఫల్యత నిపుణుడిగా చేసిందంటే ఆ దేవత బురద గుంటలో ఉన్న కలువు పువ్వుని తీసుకుని లక్ష్మీదేవి, సంతాన లక్ష్మి ఒళ్ళో పెట్టుకున్నట్టేగా. మరి దేవతే నాకు తోడుగా ఉన్నప్పుడు వీళ్ళందరూ మాటలు విని నేనెందుకు భయపడాలి? మరి ఆవిడ తలుసుకోకపోతే నేను రాగలిగినా ఇక్కడి వరకే అని ఆలోచించి ఇక్కడే నిలబడ్డాను. నా ద్వారా ఏదో జరగాలని ఉంది. 100 మంది సంతాన సాఫల్యత నిపుణులు ఉంటే అందుట్లో మరి స్త్రీలు ఎక్కువ ఉన్నారు, కరెక్టే. 99 మంది స్త్రీలే ఉన్నారు, నేను ఒక్కడనే మగవాడిని. కానీ సంతానం లేని దంపతుల్లో 50% స్త్రీల సమస్య, 50% పురుషుడు సమస్య. మరి 50% స్త్రీలు చూడటానికి 99% ఉంటే మిగతా 50% పురుషుని చూడటానికి 1%లో నన్ను ఆ దేవత ఉంచిందంటే నా మీద ఎంత బరువు పెట్టింది ఆవిడ, నా మీద ఎంత నమ్మకం పెట్టుకుంది. ఆ తల్లిని నేను గౌరవించాలి, ఆవిడ నమ్మకాన్ని నిలబెట్టాలి, నేను ధైర్యంగా నేను నిలబడాలి అని చెప్పి ఇక్కడే కూర్చున్నాను, ఇక్కడే వైద్యం చేయటం మొదలెట్టాను. ఇవాళ 14,650 మందికి దంపతులకి సంతానం లేదని దరిద్రంతో బాధపడుతున్న వాళ్ళ దరిద్రాన్ని కడిగేశాను నా జ్ఞానంతో. 14,650 మంది, ప్రపంచంలో ఎవరికి లేదు. ఒక్క IVF లేకోకుండా, ఒక్క ఆపరేషన్ లేకోకుండా నన్ను కన్న తల్లికి నేను అన్ని ఇంజక్షన్లు పొడుతానా IVF పేరుతో? బిడ్డని కనాలని కోరుకుంటున్న ఆ ఆడపిల్లని, అమ్మ కావాలని కోరుకుంటున్న ఆడపిల్లని అన్ని ఇంజక్షన్ల పేరుతో, ఆపరేషన్ల పేరుతో అంత హింస పెట్టడం అంటే నా తల్లిని హింస పెట్టినట్టేగా. నెక్స్ట్ నాకు జనరేషన్ లేదు, నాలాంటి వాడు బిడ్డే పుట్టడు ఇక ఎట్లయితే. అమ్మని కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది అని చెప్పి ఇక్కడే కూర్చుని ఒక అకుంఠిత దీక్షతో ఈ రకంగా ఈ రోజు వరకు నేను నడుపుకుంటూ వస్తున్నాను. ఎన్నైనా అన్ని నా వెనకాల ఉన్నది దేవత. ఆ దేవత ఎవరికైతే బిడ్డని ప్రసాదించాలనుకున్నదో వారికి ఒక వీడియో రూపంలో చూపిస్తుంది, దారి చూపిస్తుంది, తీసుకొస్తుంది, లాక్కొస్తుంది, నాకు అప్పచెప్తుంది. ఆ దేవత ఎవరికైతే ఆ బిడ్డని ప్రసాదించాలనుకున్నదో డైరెక్ట్గా వచ్చి ఇవ్వచ్చు కదా అని మీరు అనొచ్చు, కానీ ఇవ్వడానికి వారు రారు. సృష్టికర్త దేవుడే, కానీ సృష్టి కార్యం చేయాలంటే దేవుడి కిందకు వచ్చి కనడు. కనడానికి మాతృదేవతగా నిన్ను, పితృదేవుడిగా నీ భర్తని, ఒక జంటని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ బిడ్డని ఇవ్వడానికి నీ చేతిలో పెట్టడానికి కిందకి దిగి రారు. ఆ బిడ్డని ఇవ్వడానికి వైద్యో నారాయణో హరి ఇలా ఒక వైద్యుడి రూపంలో దారి చూపిస్తారు. అదే నమ్మిన వాళ్ళకి క్లియర్గా కనిపిస్తుంది. ఎన్ని అవమానాలు పొందినా, ఎంతమంది అవహేళన చేసినా ఆవేదన చెందకోకుండా దేవుణ్ణి గట్టిగా పట్టుకుని కూర్చున్నారు చూసారా? రాయే కరిగిపోద్ది,
మన తల్లి అయినా దేవత కరగదా అమ్మా? మనం ఓర్పుగా చెప్పుకోవడమే మన బాధ. చూడండి, ఒక మాస్టర్ రూపంలో ఆయనకు కూడా ఒక వీడియో రూపంలో చూపించాడు దారి. దేవతే చూపిస్తుంది దారిని అర్థం చేసుకుని చక్కగా ఇక్కడికి వచ్చారు. బోల్డ్ దూరం శ్రీకాకుళం, ఎన్ని కిలోమీటర్లో పాపం బార్డరు. మరి అక్కడి నుంచి వచ్చారు. అదే ఏరియాలో నాతో పాటు చదువుకున్న బోల్డ్ మంది డాక్టర్లు ఉన్నారు. నేనేం ఫేక్ డాక్టర్ని కాదు. విజయనగరమా మీది? ఇచ్చాపురం, శ్రీకాకుళంలో. అక్కడ మాకు చాలామంది నా క్లాస్మేట్లు ఉంటారు, రంగరాయ మెడికల్ కాలేజ్ చదివిన డాక్టర్లు. అలాంటిది అంత దూరం నుంచి పాపం వచ్చాడు, అన్ని కిలోమీటర్లు తిరిగి వచ్చారు. అటు పక్కన కొండ మీద ఉన్న దుర్గమ్మని నమ్మాడు, కింద ఉన్న డాక్టర్ బాబుని నమ్మారు, నిలబడ్డారు, మందులు వాడారు. ఇవాళ ఫలితం వచ్చిందా? రాలేదమ్మా. దేవుడు నమ్మిన వారు ఎప్పటికీ చెడిపోరు. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు, పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు అని నేను చెప్తున్నా. ఓర్పు పట్టండి. వాళ్ళందరూ చాలామందికి పిల్లలు పుట్టి ఉండొచ్చు. కొంతమంది అనొచ్చు చాలామందికి పిల్లలు పుడుతున్నారండి అంటే, పందుల్లాగా కుక్కల్లాగా కనేసి ఎలుకల్లాగా రోడ్ల మీదకి వదిలేస్తే అదేం పిల్లలమ్మా? నీకు ఇవ్వాలనుకున్నది దేవుడు లోకరక్షకుడు. లోకరక్షకుడు రావాలంటే నీకు కొన్ని పరీక్షలు పెట్టి తీరతాడు దేవుడు. ఆ పరీక్షలో నువ్వు నెగ్గి తీరాలి. అది నీకు ప్రాబ్లం. అది ఒక రాయిని రాయిగా ఇచ్చేస్తే నీకేం బాధ? రాయి ఎందుకు ఉపయోగపడుద్ది? ఉచ్చగుడ్డలు పీతిగుడ్డలు ఉతకడానికి చాకిరేవు బండ ఇద్ది. అదే రాయిని దేవుడు తీసుకుని ఉలికి చెక్కిచ్చి మరి దేవతా విగ్రహంగా మార్పిస్తే శిల్పికిచ్చి, ఆ చెక్కిచ్చేటప్పుడు కొట్టించేటప్పుడు దేవతా విగ్రహంగా మార్పిచ్చేటప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది. కానీ తట్టుకుంటే ఆ ఒక్కరోజు దేవతా విగ్రహంగా మారితే జీవితాంతం నీకు పూజలే. ఆ చెక్కిచ్చే క్రమంలో కొన్ని అవమానాలు జరుగుతాయి, అంతే. అది ఓర్చుకోవాలి నువ్వు. ఎందుకనంటే నీకు రాబోయే బిడ్డ లోకరక్షకుడు, ఈ ప్రపంచానికి వెలుగు చూపేవాడు. ఆ బిడ్డని కానీ ఆ ప్రసాదాన్ని కానీ దేవుడి నుంచి పొందగలిగామంటే నీ జీవితం ధన్యం. నువ్వు పితృదేవుడు మాతృదేవతగా చిరకాలం ఈ నీకు జన్మ చరితార్థమయ్యే ఆ యొక్క బిడ్డ దొరుకుతాడు. అందుకే నేను అంటున్నాను, ఓర్చుకోండి, దేవుణ్ణి గట్టిగా నమ్మండి. అదే విషయంలో మీరు నమ్మారు. పాపం ఆయన కూడా 6 ఏళ్ల నుంచి వాళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఐయువైలు అంటే ఐయువైలకి వెళ్ళారు, పోయాయి. ఆపరేషన్లు అంటే ఆపరేషన్కి వెళ్ళారు, పోయాయి. ఐవీఎఫ్ అంటే ఐవీఎఫ్ కూడా వెళ్ళాడు. ఆయనకి రెక్కాడితే కానీ డొక్కాడిని బతుకులు అవుతూ ఉన్నా కూడా ఒక పక్కన ఒంటరి పోరాటం చేస్తూ భార్యను బతికించుకుంటూ, మరో పక్కన కాస్తా కడుపు కట్టుకుని దాచుకున్న డబ్బుల్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో అందిస్తూ, ఒక పక్కన భార్యను పొడి చేస్తుంటే చూసి తట్టుకోలేక, ఇదేంద్రా భగవంతుడా, ఇన్ని ఇంజక్షన్లు పొడిపించుకుంటున్నాం, ఇన్ని ఆపరేషన్లు చేయించుకుంటున్నాం, అయినా బిడ్డ రావట్లేదు అని బాధపడుతూ, మళ్ళా దేవత ఏదో ఒక రోజు ఇస్తుందేమో, నా మొర ఆలకించట్లేదమ్మా, ఆలకించమ్మా అని చెప్పి ఆ దేవతనే ప్రార్థిస్తూ ఇంతకాలం ఓర్పు పెట్టాడు. సొంత వాళ్ళు, నా వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా చిన్న చిన్న ఆటంకాలతో కూడా వీళ్ళని పిలవకోకుండా అవమానిస్తుంటే, ఫంక్షన్కి పిలవరు, పిలిచినా కూర్చోబెట్టి పక్కవాడి వరకే తాంబూలం ఇచ్చి ఇవ్వకోకుండా పక్కకి వెళ్ళిపోతారు. చూడండి, చాలామంది ఎంత దారుణంగా బిహేవ్ చేస్తారంటే, వాళ్ళకేదో కీడు జరిగిపోద్ది, వీళ్ళని ముట్టుకుంటే, వీళ్ళని పట్టుకుంటే, వీళ్ళని పిలిస్తే అంట. ఇప్పుడు దేవుడు వీళ్ళందరినీ ఎలా చూపిస్తున్నాడు? శభాష్ అనిపించేటట్టు చూపించాడు. చూసారా? వాళ్ళు కదా పందులు, కుక్కలు, ఎలకలు, వీరు కదా నిజమైన లోక రక్షకుడు. వీళ్ళ బిడ్డ వస్తాడు, లేటుగా వస్తే ఏంటమ్మా, లేటెస్ట్గా వస్తాడు మనవాడు. గుర్తుపెట్టుకోండి, అది నేను చెప్పేది. దేవుణ్ణి నమ్మిన వాడు ఎప్పటికీ చెడిపోడు. నువ్వు ఎవరు నమ్మినా పర్లేదు. అల్లాహ్ నమ్ముతావా, యేసయ్యని నమ్ముతావా, వెంకటేశ్వర స్వామిని నమ్ముతావా, నీ ఇష్టమైన దైవం ఎవరినైనా నమ్ము, కానీ గట్టిగా పట్టుకో. నా దేవుణ్ణి నమ్మాను కాబట్టి ఎదుటి దేవుడిని నమ్మేవాడిని చంపుతాను, కొడతాను కాదు నువ్వు చేయాల్సింది. నీ దేవుడు చెప్పిన సారాన్ని ఏం చెప్పాడు నువ్వు నమ్ముకో. నీ నెత్తి మీద సైతాన్ రాకోకుండా ఆయన కాపాడుతాడు, చక్కగా నీ బిడ్డని చేతిలో పెడతాడు అని చెప్పాను. అలాగే ఈరోజు వీరు కూడా నమ్మారు, ఓర్పు పట్టారు. 6 సంవత్సరాల పాటు వీడు మొగాడే కాదన్నాడు, పనికిరారు అన్నారు. ఇవాళ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. 2 ట్యూబ్లు బ్లాక్ ఉన్నా కూడా ఓపెన్ చేసుకుని న్యాచురల్.
ప్రపంచం అవ్వదు కాదు పొమ్మంది, కానీ నమ్మారు. దేవుడు మిరకిల్స్ చేస్తాడు, మ్యాజిక్ చేస్తాడు. ఈ వీడియో చూసిన ప్రతి వాళ్ళు కూడా సార్కు నమ్ముకుంటూ ఇక్కడికి వచ్చి చేయించుకోండి అమ్మా, ఎందుకు అనవసరం లేనిపోండి IVFలో అవి చేపిస్తారు. మన సార్కు నమ్మి ఇక్కడ దేవుడికి నమ్ముకొని మీరు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకోండి అమ్మా. అప్పుడు అందరూ బాగుండి ప్రతి వాళ్ళు అమ్మ నాన్న కావాలి. వాళ్ళు ఎంత బాధపడుతుంటారో నాకు మాత్రం తెలుసు. ఎన్ని కన్నీటి చుక్కలు కారుస్తుంటారో. వాళ్ళకు ఓదార్చించే వాళ్ళు ఎవరు లేరు. చూసి బాధపడే వాళ్ళు తప్పించి ఎవరు ఏం చేయలేరు. నమ్మి సార్ దగ్గరికి వచ్చి వైద్యం చేయించుకుంటాం. మీరు చెప్తారమ్మా 2 మాటలు? భయపడుతుంటారు. అవును, చెప్పలేదు పాపం. పడిన బాధ అంతా ఆవిడది, నీది ఇండైరెక్ట్ బాధ అయితే ఆవిడది డైరెక్ట్ బాధ. ఏదైనా ఇద్దరు బాధపడ్డారు, ఈరోజు తెచ్చుకున్నారు. ఆల్ ది బెస్ట్ అండి. అన్ని రకాలుగా ప్రూవ్ అయింది. యూరిన్ టెస్ట్లో ప్రూవ్డ్, 2 గీతలు వచ్చేసినాయి. బ్లడ్ టెస్ట్లో ప్రూవ్డ్, బీటా ECG 5 దాటాలన్నాం, 50,000 దాటిపోయింది. స్కానింగ్లో ప్రూవ్డ్, స్కానింగ్లో ట్యూబుల్లో వస్తుందేమో ప్రెగ్నెన్సీ అని భయపడుకోకుండా గర్భసంచిలో వచ్చింది ప్రెగ్నెన్సీ. అది కూడా న్యాచురల్గా. IUI లేదు, IVF లేదు, ఆపరేషన్ లేదు, కుట్లు లేవు, కోతలు లేవు, రక్తపు చొక్కలు లేవు, మత్తులు లేవు. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. జస్ట్ మందులతో, అది కూడా ఇంగ్లీష్ మందులతో. అది కదా. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ అమ్మ, గాడ్ బ్లెస్ యూ రా తల్లి. ఆల్ ది బెస్ట్. అలాగే మీకు బుక్ ఇస్తున్నాం సార్, ఈ బుక్ను ఫాలో అవ్వండి. ఇక్కడి నుంచి గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యము, ఈ బుక్ను ఫాలో అయ్యి ఇది చూడండి. చక్కగా బిడ్డని మరి చూసుకోండి. డైరెక్ట్గా దుర్గమ్మే పుట్టచ్చు, లక్ష్మీదేవి పుట్టచ్చు, మీ ఇష్టం. సరస్వదేవినికి అంటారు, ముగ్గురిని కనిపెడేస్తారు, ఎలాగో కరువు తీరిపోద్ది. లేదంటే అష్టదుర్గలకు అంటారు, అష్టలక్ష్మిలకు అంటావు, నీ ఇష్టం. ఇక మీ ఓపిక. చాలా ఓకే, రైట్. ఆల్ ది బెస్ట్.